మృంగెడువాడు విభుండని మృంగెడిది ఘరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంతమది నమ్మినదో అని శ్లాఘించాడు పోతనామాత్యుడు. వివాహం జరిగిన తర్వాత వరుడి ప్రాణాలు వధువు ఆధీనం. తొందరపడి ఏ సాహసాలకు సిద్ధపడకూడదు. అందుకే పరమేశ్వరుడు పార్వతీదేవి అనుమతి కోసం చూశాడు. ఆమెకు తన మంగళసూత్రాల మీద అపారమైన నమ్మకం. అందుకే తన పతికి ఏమీ కాదని ప్రగాఢ విశ్వాసం. మృంగెడువాడు విభుండని మృంగెడిది ఘరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంతమది నమ్మినదో అని శ్లాఘించాడు పోతనామాత్యుడు. వివాహం జరిగిన తర్వాత వరుడి ప్రాణాలు వధువు ఆధీనం. తొందరపడి ఏ సాహసాలకు సిద్ధపడకూడదు. అందుకే పరమేశ్వరుడు పార్వతీదేవి అనుమతి కోసం చూశాడు. ఆమెకు తన మంగళసూత్రాల మీద అపారమైన నమ్మకం. అందుకే తన పతికి ఏమీ కాదని ప్రగాఢ విశ్వాసం. మృంగెడువాడు విభుండని మృంగెడిది ఘరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంతమది నమ్మినదో అని శ్లాఘించాడు పోతనామాత్యుడు. వివాహం జరిగిన తర్వాత వరుడి ప్రాణాలు వధువు ఆధీనం. తొందరపడి ఏ సాహసాలకు సిద్ధపడకూడదు. అందుకే పరమేశ్వరుడు పార్వతీదేవి అనుమతి కోసం చూశాడు. ఆమెకు తన మంగళసూత్రాల మీద అపారమైన నమ్మకం. అందుకే తన పతికి ఏమీ కాదని ప్రగాఢ విశ్వాసం. మృంగెడువాడు విభుండని మృంగెడిది ఘరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంతమది నమ్మినదో అని శ్లాఘించాడు పోతనామాత్యుడు. వివాహం జరిగిన తర్వాత వరుడి ప్రాణాలు వధువు ఆధీనం. తొందరపడి ఏ సాహసాలకు సిద్ధపడకూడదు. అందుకే పరమేశ్వరుడు పార్వతీదేవి అనుమతి కోసం చూశాడు. ఆమెకు తన మంగళసూత్రాల మీద అపారమైన నమ్మకం. అందుకే తన పతికి ఏమీ కాదని ప్రగాఢ విశ్వాసం.